ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, మానవ జీవితంలో చాలాసార్లు అంత సాఫీగా జరుగుతుంది అనుకుంటాం. చాలా వరకు మన జీవితంలో అనేక విషయాలు సాఫీగా వెళ్తూ ఉంటాయి. ఒక్కోసారి అనుకోకుండా మన జీవితంలో ఎదురుగాళ్ళు వస్తాయి, ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఇక అననుకూల విషయాలు ఎన్నో మన ఎదుట పడుతూ ఉంటాయి. అలాంటి సమయాలు వచ్చినప్పుడు మన జీవితాలు ఎలాగ ఉంటవి అనే దగ్గర ఈరోజు మనం కొన్ని విషయాలను అర్థం చేసుకుంటే గనక, దేవుడి చిత్తానుసారంగా జీవించడం నేర్చుకుంటే ఇలాంటి ఎదురు దెబ్బలు తగిలినా కానీ, ఎదురుగాళ్ళు మనకు వ్యతిరేకంగా వచ్చినా కానీ వాటిని దేవుడు ఏ విధంగా మరొక రూపంలోనికి మార్చి మన జీవితాన్ని అనుకోని రీతిలో ఒక గొప్ప దేదీప్యమానమైన వెలుగులోనికి ఎలా నడిపిస్తాడనేటటువంటిది తెలుసుకోండి అనేటువంటి సత్యం వైపు ఈరోజు మనం 4 మాటలు చెప్పుకోబోతున్నాం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, మన జీవితాలు సాఫీగా జరుగుతుంటే ఒక్కోసారి దేవుడిని మర్చిపోతాం. మన జీవితాలు సాఫీగా జరుగుతుంటే దేవుడు చేస్తున్న గొప్ప కార్యాలను అసలు గమనించం మనం. ఎప్పుడైతే మన జీవితంలో వేదనలు, ఆవేదనలు, దుఃఖాలు ఎదురయ్యేటటువంటి సమస్యలు వస్తాయో అప్పుడు సడన్గా మన జీవితాల్లో దేవుడి వైపు తిరగటం అనేటువంటి జరుగుతుంది. కానీ దేవుడి వైపు తిరిగిన తర్వాత కూడా ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంటాం మనం అనేటటువంటి దగ్గర చాలాసార్లు జాగ్రత్త పడకపోతే దేవుడిని నిందిస్తాం. దేవుడు నాకు ఇది చేయాలి, అది చేయాలి, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు అంటూ రకరకాల విషయాల్లో మన జీవితాలు కొట్టుకుపోతూ ఉంటాయి. నిందారోపణలు గావిస్తూ ఉంటాం. కానీ మన విశ్వాసంతో మనం దేవుడి చెంతకు వెళ్తే ఏం జరుగుతుంది? ఒక్కోసారి భయాందోళనలు ఉంటాయి మనలో. ఏం జరగబోతుందో అనేటువంటి ఆ విషయాల్లో దేవా అంటూ ఉంటాం. విశ్వాసంతో దేవుని చెంతకు వస్తే గనక ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాల్లో ఈరోజు కొన్ని మాటలు మనం చెప్పుకోబోతున్నాం. చాలాసార్లు ఈదురుగాళ్ళు మనకు వ్యతిరేకంగా వీస్తున్నప్పుడు అవి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, నిరుద్యోగాలు కావచ్చు, విద్యలో వెనకబాటుతనం కావచ్చు, ఫెయిల్ అయిపోవడం అనేటటువంటిది, కుటుంబంలో సమస్యలు రావచ్చు, కుటుంబంలో అనుకోని రీతిలో గొడవలు రావచ్చు, సంఘంలో ఈ అల్లకొల్లలు అనేటువంటి విషయాల్లో మన పేరు చెడిపోతుందేమనే ఆవేదన కావచ్చు, సంఘంలో మన పేరు చెడిపోతుందేమనే ఆవేదన కావచ్చు, ఇక ఆధ్యాత్మిక విషయాల్లో వెనకబాటుతనం రావచ్చు. ఇలాంటివి అనేక రకాలైన విషయాల్లో ఎదురుగాళ్ళు అనేటటువంటి మనకు వ్యతిరేకంగా వస్తుంటే ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాల దగ్గర కొన్ని విషయాల్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మన జీవితాలన్నీ కూడా చాలా చక్కగా సాగుతూ ఉంటాయి. అది కాదు అంటే కనుక మన జీవితాలు ఇక చెడు మార్గంలోనికి పోయేటటువంటి విషయాలు కూడా ఎలా ఉంటాయి అనేటటువంటిది జరుగుతూ ఉంటాయి. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, మన జీవితంలో అంత సాఫీగా జరుగుతూ ఉండగా ఎదురుగాళ్ళు మనకి వ్యతిరేకంగా వస్తే మన జీవితాలు ఎలాగ ఉంటవి అనేటటువంటి దగ్గర ఈరోజు ఊరికి అర్థం చేసుకోవటం కోసం జాన్ న్యూటన్ గురించి 4 మాటలు చెప్పుకుంటున్నాను. జాన్ న్యూటన్ ఆయన 1725 సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో జన్మించాడు. ఆయన వాళ్ళ నాన్న ఓడలు నడిపేటటువంటి ఆయన ఓడలు నడుపుతూ కెప్టెన్గా ఉన్నటువంటి ఆయన. అనుకోకుండా వీళ్ళ మమ్మీ 10 సంవత్సరాల సమయంలో చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఇక జాన్ న్యూటన్ వాళ్ళ నాన్నతో పాటు ఆ 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నతో పాటే ఓడల్లోకి వెళ్ళేవాడు. వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడో చూస్తుండేటటువంటి వాడు. అలాగే అనేక విషయాలు, ఈ ఓడ నడపటం అంటే ఏంటి, ఇలాంటి విషయాలు కూడా చిన్న చిన్నగా వాళ్ళ నాన్న దగ్గర నేర్చుకున్నాడు. అలాగా 7 సంవత్సరాలు గడిచింది. 17వ సంవత్సరం వచ్చింది. 17వ సంవత్సరం రాగానే ఇక పిల్లలు టీనేజ్కి వచ్చారు కాబట్టి జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక నాన్న చేస్తుంది కూడా దానికి వ్యతిరేకంగా పోయేటటువంటి పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. సో వాళ్ళ నాన్న అర్థం చేసుకోకుండా వాళ్ళ నాన్న చెప్పేటటువంటి విషయాలు, మరీ ముఖ్యంగా దేవుడు అంటే ఏంటి, ప్రార్థన అంటే ఏంటి, చాలా ముఖ్యమైనటువంటిది, ఇలాంటివి కూడా నేర్పుతూ ఉంటే
ఆ ఓడల్లో అటు ఇటు వెళ్తూ రకరకాల విషయాలు చూసి వాళ్ళ నాన్న చేసేది కరెక్ట్ కాదు, నా అంతటి నేను జీవిస్తాను, నా జీవితం నాది అనుకుంటా బయటికి వెళ్ళిపోయాడు. దూరం అయ్యాడు తండ్రికి. దూరం అయిన తర్వాత వాళ్ళ నాన్న పాపం రాత్రి బౌలి బిడ్డ కోసం ప్రార్థన చేస్తుండేటటువంటి వాడు. ఆ బిడ్డ ఏమైపోతాడు, నిజమైన సరైన జీవితంలో ఉంటాడా, లేకపోతే దారి తప్పి ఏమైనా కానీ చెడు మార్గంలోకి వెళ్తాడా అనే ఆవేదనతోటి వాళ్ళ తండ్రి ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తుండేటువంటి వాడు. ప్రియమైన సహోదరి దైబిళ్ళారా, ఈయన వాళ్ళ నాన్నతో పాటు ఓడలు నడపటం అంటే ఏంటి ఇట్లాంటివి నేర్చుకున్నాడు కాబట్టి ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర ఓడలు నడిపేటటువంటి యాజమాన్యం దగ్గరికి వెళ్ళి తను చేర్చుకోమని చెప్పి ఓడలు నడపడంలో ఈయన వాళ్ళకి హెల్ప్ చేయడానికి వెళ్ళాడు. ఆయనలో ఉన్న టాలెంట్ని చూసి ఆ యాజమాన్యం వాళ్ళు త్వరగా పొజిషన్స్ ఇచ్చేసి ఈ అబ్బాయి కెప్టెన్ అయ్యాడు. కెప్టెన్ అయిపోయాడు. ఇక బ్రహ్మాండంగా జీవితం జరుగుతుందనేటటువంటి సమయంలో వాళ్ళు ఆ యాజమాన్యం వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కనుక వీరందరూ కూడా స్లేవ్ వ్యాపారం, బానిసత్వ ఆ వ్యాపారంలో ఉన్నారు. ఆఫ్రికా దేశాలకు వెళ్ళటం, అక్కడ నల్ల జాతి వాళ్ళని కొనటం, ఈడకు వచ్చి అమ్మటం, ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈయన మాత్రం జాన్ న్యూటన్ మాత్రం నాకు కావాల్సింది డబ్బులు, వాళ్ళు ఏం చేసుకుంటే నాకేంటి అన్నటువంటి ధోరణిలో ఈయన ఎదుగుతూ ఆ డబ్బుల కోసమే అన్న ఆశతోటి వెళ్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి దైబిళ్ళారా, ఈ విధంగా కొన్ని సంవత్సరాలు జరిగింది. ఆ తర్వాత అనుకోకుండా ఒకరోజు ఒక పెద్ద ఈదురుగాలి వచ్చి ఓడ అల్లకల్లోలం అయిపోతూ ఉంది. ఓడ అల్లకల్లోలం అయిపోతూ ఇక ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా కేకలు వేస్తూ ఉన్నారు. అయ్యో 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 అని కేకలు వేస్తూ ఉన్నారు. ఆ సమయంలో జాన్ న్యూటన్ ఇదే ఇంతకుముందు ఎన్నో చూశాడు ఎదురుగాలు అనేటటువంటివి, ఇప్పుడు వచ్చినటువంటిది ఇంకా ఆయనకు కూడా భయం వేసిపోయింది. భయం వేసి మేము బతుకుతామా, ఈ ఓడ ఉంటుందా అనేటువంటిది, లేకపోతే పగిలిపోయి ముక్కలు అయిపోతుందా అనేటటువంటి ఆ ధోరణికి రాగానే చాలా కాలం తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన మోకరించి దేవుడి ఎదుట ప్రార్థన చేస్తున్నాడు. చాలా కాలం తర్వాత ఈ డబ్బుల కోసమే, అది బానిసత్వ బతుకుల ఆ వ్యాపారమా ఈ వ్యాపారం అనుకోకుండా ఆ డ్రగ్స్ అటు తీసుకెళ్తున్నారు ఇటు తీసుకెళ్తున్నారు ఇట్లాంటివి ఏం పట్టించుకోకుండా నాకు కావాల్సింది డబ్బులు, నాకు కావాల్సింది పొజిషన్ అనేటటువంటి రూపంలో వెళ్ళినటువంటి ఆయన ఈ ఓడ ఇక పగిలిపోద్దేమో అన్నటువంటి ఆ స్థితికి వచ్చినప్పుడు ఆయన మోకరించి చాలా కాలం తర్వాత మొట్టమొదటిసారిగా మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన సహోదరి దైబిళ్ళారా, ఆ ప్రార్థనలో ఆయన అంటున్నాడు, దేవా, ఇప్పటివరకు నేను ఇంకొక రకమైన జీవితంలోనికి వచ్చాను. మా నాన్న ఎన్నో విషయాలు నేర్పడానికి తపన పడ్డాడు, కానీ నేను వాటన్నిటిని వదిలేసుకొని వచ్చి ఈ డబ్బుల కోసం అనైతిక విలువలతో కూడా జీవితంలోనికి వెళ్ళిపోయి అనైతికమైనటువంటి మనుషులతో పనులు చేస్తా డబ్బే సర్వం సకలం అనుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు నేను ఒకవేళ బతికితే గనక నీ దయ వలన నా జీవితం మొత్తాన్ని మార్చుకుంటానేటటువంటి ఆలోచనలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రియమైన సహోదరుల దైబిళ్ళారా, ఇంకొక గొప్ప వాక్యం కూడా అంటున్నాడు ఇంగ్లీష్లో, గాడ్, ఇఫ్ యూ విల్ ఓన్లీ సేవ్ అస్, ఐ ప్రామిస్ టు బీ యువర్ స్లేవ్ ఫర్ ఎవర్. నువ్వు నన్ను కనుక బతికిస్తే నా జీవితం అంతా కూడా నీ సేవలోనికి వచ్చి నీకు బానిసగా ఉంటాను దేవా అనేటటువంటి ఆ ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన సహోదరి దైబిళ్ళారా, అలాంటి ప్రార్థన చేస్తూ ఉండగా అనుకోకుండా ప్రశాంత వాతావరణం వచ్చేసింది. జనాలందరూ కూడా వాడలో ఉన్నవాళ్ళు, ఆ బానిసలు కానివ్వండి, పనిచేసేవాళ్ళు కానీ అందరూ కూడా అల్లకల్లోలం అయిపోతున్న ఆ సమయంలో అంత సమయం జరిగే లోపల అంత కూడా ప్రశాంత వాతావరణానికి వచ్చేసింది. ప్రశాంత వాతావరణానికి రాగానే ఆ న్యూటన్ తాను మోకాళ్ళ మీద నుంచి లేచి చుట్టూ చూస్తూ, దేవా నువ్వున్నావు, మా చుట్టూ ఎన్నెన్నో ఓడలు పడవలు ఉన్నాయి, అవన్నీ చూడండి ఎట్లా అయిపోయినాయో, మా ఓడ ఈ విధంగా ఉన్నది అంటే కనుక నీ అనుగ్రహం వల్లనే దేవా అంటూ మోకరించి ప్రార్థన చేసి దేవుడు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ లేచి సంతోషంతో బయటకు వచ్చి చుట్టూ చూస్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, కొద్ది క్షణాలు విరామం తీసుకుందాం. Yeah.
ప్రియమైన సహోదరి సహోదర దైవీళ్ళారా, దివ్యవాణి క్రీస్తు సందేశ కార్యక్రమానికి మరొకసారి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం అందరం కూడా మన జీవితం సాఫీగా జరుగుతుంటే ఎలా ఉంటుంది మన మనస్తత్వం? ఒక్కోసారి కష్టాలు ఎదురైతే, ఎదురుగాళ్ళు మనకు వ్యతిరేకంగా వస్తే ఎలా ఉంటుంది మన జీవితం అన్న దగ్గర ఈరోజు మనం 4 మాటలు చెప్పుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా జీవితం సాఫీగా జరుగుతుంటే ఒక్కోసారి దేవుణ్ణి కూడా మర్చిపోయి లౌకిక ప్రమాణాలతో కూడుకున్న జీవితంలోకి వెళ్ళి నైతిక విలువలకైనా కానీ మనం బతకడానికి అదే మంచి అనేటటువంటి ధోరణిలో మనం వెళ్తూ ఉండేటటువంటి పరిస్థితులు ఎన్నెన్నో మనకున్నాయి. ఈరోజు మనం నైతిక విలువల్లోనికి రాస్తే దేవుడి యొక్క ఆశీర్వాదాలు ఎలాగుంటాయనే దగ్గర ఆ మార్పు అనేటటువంటిది, ఆ చేంజ్ అనేటటువంటిది ఎలాగ మన జీవితంలోకి వస్తుంది అనేటటువంటి విషయాల్లో ఈరోజు జాన్ న్యూటన్ గురించి 4 మాటలు చెప్పుకుంటున్నాను. ఈరోజు ఆ వ్యక్తి జాన్ న్యూటన్, వాళ్ళ మమ్మీ 10 సంవత్సరాల ప్రాయంలో చనిపోయింది. వాళ్ళ నాన్న దగ్గర పని చేయడానికి వెళ్ళాడు ఓడలో. వాళ్ళ నాన్న క్యాప్టెన్ అయి ఉన్నాడు. వాళ్ళ నాన్నతో పాటు పనిచేస్తూ చిన్న వయసులో, ఎదుగుతున్న వయసులో ఎంత త్వరగా ఓడ ప్రయాణం అంటే ఏంటి అనేది ఎన్నెన్నో ప్రయాణాలు చేశాడు. ఎంతో క్వాలిఫికేషన్ పొందుకున్నాడు. చివరికి వాళ్ళ నాన్న చేసేటటువంటిది ఆ భక్తివంతమైన జీవితానికి నచ్చక ఏ విధంగా బయటికి వెళ్ళిపోయి అనైతిక విలువలతో కూడా మేనేజ్మెంట్ తోటి వాళ్ళు స్లేవ్ వ్యాపారం, బానిసత్వ వ్యాపారాలు చేస్తున్నా కానీ వాటన్నిటికి కూడా డబ్బులు నాకు అవసరమని ఎంతగా వెళ్ళి అనైతిక విలువలు అనే విషయాలు తెలుసుకోకుండా ఏ విధంగా జీవితాన్ని ఎలా సాగించుకుంటూ వెళ్తున్నాడు ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు ఈ అకస్మాత్తుగా ఆ రోజు అలాంటి ఈదురుగాలు రావటం, ఇంతకుముందు ఆయన ఎన్నో ఇట్లాంటివి చూసినా కానీ ఇప్పుడు వచ్చినటువంటిది చూసి ఇంకా చచ్చిపోతామేమో అనేటటువంటి పరిస్థితులకు వచ్చి ఎంత ఆందోళన చెంది చాలా కాలం తర్వాత మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, నువ్వు గనక నన్ను రక్షిస్తే గనక, ఈ ప్రయాణం నుంచి నేను బయటపడితే గనక నా జీవితం మొత్తాన్ని మార్చుకుంటాను దేవా అని ఏ విధంగా మారుమనసు పొందుకుంటూ ఇప్పటివరకు స్లేవ్స్ని, బానిసత్వంలో ఉన్న బానిసలను వ్యాపారం చేశాను, ఇప్పుడు నీకు నేను బానిసనై సేవ చేస్తాను దేవా అనేటువంటిది ఎలా చెప్పుకుంటున్నాడు. ఆ తర్వాత అనుకోకుండా ఎన్నో ఓడలు అల్లకల్లోలానికి గురయ్యి పాడైపోతే కూడా ఈయన ఓడలో ఉన్నటువంటి అందరూ కూడా ఏ విధంగా ప్రశాంత వాతావరణానికి వచ్చారు. ఆ తర్వాత ఆయన ఇంగ్లాండ్ దేశానికి చేరుకోగానే ఇక ఈ జాబ్ రిజైన్ చేస్తానని చెప్పాడు. ఆ మేనేజ్మెంట్ వాళ్ళు చాలా బాధపడ్డారు. ఎంత గొప్పవాడు, ఓడల ప్రయాణం చేస్తున్నటువంటి క్యాప్టెన్ వదిలేస్తే ఎట్లా అని ఇంకా ఏదో ఇవ్వాలి డబ్బులు అనే ఆశ చూపించారు. అయినా కానీ జాన్ న్యూటన్ నేను రిజైన్ చేస్తానని చెప్పి ఆయన సెమినరీకి వెళ్ళి సెమినరీలో జాయిన్ అయ్యి ఆయన ఏ విధంగా దైవ సేవలోకి రావాలని తపనతోటి ఏ విధంగా ముందుకు వెళ్తున్నాడనేది మనం చూస్తున్నాం. ఆ తర్వాత ప్రియమైన సహోదరి దైవీళ్ళారా, ఆయన జీవితంలో ఒక గొప్ప గీతం రాశాడు ఇంగ్లీష్లో. ఈరోజు చాలామంది ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ పాట నేర్చుకునే ఉంటారు. అమేజింగ్ గ్రేస్, హౌ స్వీట్ ద సౌండ్ ఈస్. అమేజింగ్ గ్రేస్ అనేటటువంటిది దాని అర్థము ఆశ్చర్యాన్ని కొలిపేటటువంటి అనుగ్రహము ఎంత తీయనైనది, దేవుడి యొక్క అనుగ్రహములు ఎంత తీయనైనవి అని అంటూ ఆ గొప్ప పాట రాస్తున్నాడు. ఆ తర్వాత తన జీవితంలో చేస్తున్నటువంటి గొప్ప విషయం ఏదైనా ఉన్నది అంటే కనుక, ఇప్పటివరకు బానిసత్వాన్ని ప్రోత్సహించి ఆ వ్యాపారంలో ఉండి వాళ్ళతో సహకరించి డబ్బుల కోసం వెళ్తున్నటువంటి ఈయన బానిసత్వం మంచిది కాదు, దాన్ని ఆపు చేయాలనేటటువంటి ఆ ధోరణిలో ఏ విధంగా ఈయన తన జీవితాన్ని ఇంగ్లాండ్ దేశం ప్రభుత్వం ముందు పెడుతున్నాడు. ఇది మంచిది కాదు, ఇట్లాంటి వ్యాపారము, బానిసత్వ వ్యాపారం మంచిది కాదు. అక్కడెక్కడో ఆఫ్రికా ఉన్నటువంటి ఆ నల్లజాతి వాళ్ళని తీసుకురావటం, అమ్మటం, కొనటం, వాళ్ళతో సేవలు చేయించుకోవటం, క్రూరంగా ప్రవర్తించటం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు అంటూ ఏ విధంగా తన జీవితం ద్వారా అనేక మంది పొలిటికల్ లీడర్స్కి చెబుతూ ఇది పద్ధతి కాదు అంటేటటువంటి ఆ జీవితం వైపు నడకలు సాగిస్తూ ఉద్యమాలు చేపడుతూ ముందుకు వెళ్తున్నాడు. ఇలాంటి ఉద్యమాలు చేపడుతూ ఉండగా 1807 సంవత్సరంలో ఆయన బతికుండగానే ఇంగ్లాండ్ దేశం ఈ చట్టాన్ని పాస్ చేసింది. ఇక మనము ఈ బానిసత్వ స్లేవ్ ట్రేడ్ అనేటటువంటి మనం ఆఫ్ చేయాలి అనేటటువంటి ఆ చట్టాన్ని తీసుకొస్తుంది. ప్రియమైన సహోదరి దైవీళ్ళారా, ఈరోజు మన జీవితాల్లో
కొన్ని విషయాలను అర్థం చేసుకుంటే దేవుడు ఎంత గొప్పవాడు అనేటటువంటిది మనకు అర్థమవుతూ ఉంటుంది. యోబు గ్రంథం 38వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నాం. దేవుని విజ్ఞానము మహాశక్తి ఎంత గొప్పది, దేవుని విజ్ఞానము మహాశక్తి ఎంత గొప్పది అంటూ 22వ వచనం చదువుతున్నాం. దేవుని శక్తి గొప్పది, ఆయన వంటి ఉపాధ్యాయుడు ఇంకొకరు ఎవరు లేరు. దేవుని శక్తి గొప్పది, ఆయన వంటి ఉపాధ్యాయుడు ఎవరు లేరు. 24వ వచనం చదువుతున్నాం. ప్రభువు చేసిన కార్యములకు గాను ఎల్లరూ ఆయన్ను కొనియాడిరి, కనుక నీవు ఆయన్ను సన్నుతింపము. దేవుడి యొక్క కార్యక్రమాలు, ఆయన చేసే కార్యాలను అర్థం చేసుకుంటే అందరూ కూడా దేవుడిని కొనియాడుతూనే ఉంటారు. కనుక నీవును ఆయన్ను సన్నుతింపము అంటూ యోబు గ్రంథంలో ఆయన అంటున్నాడు. 5వ వచనం చదువుతున్నాం. దేవుడు బలాఢ్యుడు, ఎవరిని చిన్న చూపు చూచువాడు కాదు, ఆయనకు అన్ని విషయములు తెలియను. 15వ వచనం చదువుతున్నాం. దేవుడు శ్రమల ద్వారా నరులకు పాఠములు నేర్పును. చాలా గొప్ప వాక్యం. జీవితం సాఫీగా జరుగుతుంటే దేవుడిని కూడా మర్చిపోయి నేనే గొప్పవాడిని, నాకు డబ్బులే అవసరం, నైతిక విలువల అనైతిక విలువల అది ముఖ్యం కాదు, అనైతిక విలువ అయినా కానీ నాకు డబ్బులు వస్తే చాలు అనేటువంటి ఆధ్వర్యంలో మన జీవితాలు సాగుతూ ఉంటాయి. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఈరోజు యోబు గ్రంథంలో ఎంత గొప్ప వాక్యాలు మనం వింటున్నాం. దేవుడు శ్రమల ద్వారా నరులకు పాఠములు నేర్పును. బాధల ద్వారా వారి కన్నులు తెరిపించును. ఆయన కన్నులు తెరిపించును. ఇక మీదట సంపదలను ఆశించి అపమార్గం త్రొక్కకము. చాలా గొప్ప వాక్యం. ఇక మీదట సంపదలను ఆశించి అపమార్గం త్రొక్కకము, లంచములకు భ్రమసిపోకము అంటూ ఎంత గొప్ప వాక్యాలు చెప్తున్నాడు. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, మార్కు శుభవార్త 4వ అధ్యాయంలో 35వ వచనంలో, ఆ దినము సాయం సమయమున మనం సరస్సు దాటి అవల తీరమునకు పోవుదము రండు అంటూ యేసు శిష్యులతో చెప్పాను. అంతటా శిష్యులు ఆ జనసమూహమును వీడి యేసును పడవలో తీసుకొని పోయిరి. మరికొన్ని పడవలు ఆయన్ను వెంట వెళ్ళెను. అప్పుడు పెద్ద తుఫాను చెలరేగెను. అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందరవందర చేయుచు దాన్ని ముంచివేయుచున్నట్లేను. అప్పుడు వారు యేసయ్యను లేపి, అయ్యా, మేము నశించిపోతున్నామంటూ ఆయన ఎగ్గ ప్రార్థిస్తూ ఉండగా యేసు లేచి గాలిని గద్దించి శాంతింపము అని చెప్పగా గాలి అణిగి గొప్ప ప్రశాంతత కలిగెను. మీరింత భయపడినేలా అంటూ ఉండగా అంతటి శిష్యులు మిక్కిలి కలవరపడి, గాలియు సముద్రం సైతం ఈయనకు లోబడుచున్నవి, ఈయన ఎవరో అని తమలో తాము అనుకుంటూ ఎంత గొప్ప విశ్వాసంలోనికి వచ్చారు. ఈరోజు ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, మనమందరం కూడా మన జీవితం అంతా సాఫీగా ఉన్న తపన పడుతున్నా కానీ అప్పుడప్పుడు దేవుడు ఎదురుగాలు మనకు వ్యతిరేకంగా ఉంచి మన జీవితాలను మార్చి, జాన్ న్యూటన్ ఎంత గొప్ప కార్యాలకు వెళ్ళాడు జీవితం మారిన తర్వాత. అలాంటి గొప్ప జీవితంలో ఎదిగేటట్లుగా దేవుడు మహా విజ్ఞాని. ఆయన కష్టాలు బాధలు వచ్చినా కానీ దాని ద్వారా గుణపాఠాలు నేర్పుతూ ఉంటాడని సత్యాన్ని తెలుసుకొని మన జీవితంలో దేనికి భయపడక దేవుడు యందు ప్రార్థన యందు ఎదుగుతూ మంచి సేవలు ఉండేటట్లుగా దేవుడు ఆశ్రయించాలని ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.